నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విక్రమ్-1 విజయం ప్రతి పౌరుడిని గర్వంతో నింపిందన్న ప్రధాని. యువ ఆవిష్కర్తలు ఊహకందని విజయాన్ని సాధించారన్న మోదీ. చొరబాటుకు పాకిస్తాన్ కొత్త మార్గాలు అన్వేషిస్తోందన్న రాజ్నాథ్. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో భాగంగా మార్చుకుందని ధ్వజం. ఆహార ఔషధ కల్తీ నిరోధానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్. కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సర్కారు యోచన. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఎల్నినో విషపంజా. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన. పదమూడు రోజుల తర్వాత ఇరాన్పై నిలిచిన అమెరికా దాడులు. దౌత్య యత్నాలు మొదలుపెట్టే యోచనలో ట్రంప్ యంత్రాంగం. భారతదేశం ఆవిష్కరణలను అనుసరిస్తుంటే పాకిస్తాన్ చొరబాటుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లద్దాఖ్ ద్రాస్ సెక్టార్లోని యుద్ద స్మారకం వద్ద రాజ్నాథ్ సింగ్ పుష్పగుచ్చం సమర్పించి వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ హాజరయ్యారు. అనంతరం ద్రాస్లోని యుద్ద సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ యావత్ ప్రపంచం భారత సైనికుల అంచెంచెల ధైర్య సాహసాల్ని కార్గిల్ యుద్దం ద్వారా వీక్షించిందని గుర్తు చేశారు. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండబోవని, అదే జరిగితే పీఓకే గురించి మాత్రమేనని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పాక్ ప్రభుత్వ విధానంలో ఒక భాగంగా మార్చుకుందన్న రక్షణ మంత్రి అక్కడ సైన్యానికి మిలిటెంట్లకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా కనుమరుగైందని దుయ్యబట్టారు. भारत से भी कंडक्टर्स बना रहा है तो पाकिस्तान सुसाइड बॉम्बर्स तैयार कर रहा है. भारत स्पेस मिशंस के लिए जाना जा रहा है तो पाकिस्तान प्रॉक्सी मिशंस चला रहा है. भारत अंतरिक्ष में सैटेलाइट्स भेज रहा है तो पाकिस्तान आज भी आतंकवादियों को सीमाओं के पार भेजने में लगा हुआ है. भारत डाटा सेंटर्स बना रहा है तो पाकिस्तान रेडिकल सेंटर्स बना रहा है. भारत यूपीआई से दुनिया को जोड़ रहा है तो पाकिस्तान हवाला से आतंकवाद को जोड़ रहा है. यानी हमारे रास्ते अलग अलग हैं. ऐसे में अगर पाकिस्तान अपने घटिया मंसूबे लेकर हमारी समृद्धि, हमारी प्रॉस्पेरिटी के रास्ते में रोड़ा लेकर आता है तो उसे करारा जवाब देने के लिए हमारी बहादुर सेनाएं बराबर तैयार बैठी हैं. భారత రక్షణ పరికరాలు సాంకేతికతపై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్ 136వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధానమంత్రి విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. జీవితంలో మర్చిపోలేని తేదీల్లో జూలై 26 ఒకటిని, అది మన సైనికుల అసాధారణ ధైర్య సాహసాలను గుర్తు చేస్తుందన్నారు. రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు వంటి అన్ని విషయాల్లో భారత్ నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోందన్న మోదీ ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణుల కోసం పెద్ద ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్దనౌక నావికాదళంలో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. పినాకా దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ కుషా క్షిపణుల పరీక్ష విజయవంతమైందని గుర్తు చేశారు. भारतीय नौसेना में आईएनएस महेंद्रगिरी शामिल किया गया. यह आधुनिक जंगी जहाज भारत में ही डिजाइन किया गया है, भारत में ही बना है. इसमें 75% से अधिक स्वदेशी सामग्री का उपयोग हुआ है. यह आत्मनिर्भर भारत की बढ़ती शक्ति का प्रतीक है. इसी महीने डीआरडीओ ने पिनाका लॉन्ग रेंज गाइडेड रॉकेट का भी सफल परीक्षण किया. इस सफलता के पीछे हमारे वैज्ञानिकों और इंजीनियरों का सामूहिक परिश्रम है. 2-3 दिन पूर्व ही डीआरडीओ ने कुशा मिसाइल का भी सफल परीक्षण किया है. నీట్ పేపర్ లీక్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో కీలక పాత్ర పోషించిన కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని సౌరవ్ దాస్ తెలిపారు.
దేశంలో ఇప్పటికే 800 రాజకీయ పార్టీలు ఉన్నాయన్న సౌరవ్ దాస్ అవి ఏవీ కూడా యువత ఆశయాలను నెరవేర్చలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. పార్టీని ఏర్పాటు చేయడం కంటే ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రధాన ఎజెండాని వెల్లడించారు. నాయకులు యువత డిమాండ్ల కోసం పనిచేసేలా ఒత్తిడి తెచ్చే బలమైన ప్రజా ఉద్యమంగా దీన్ని మారుస్తామని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో దాస్ తెలిపారు. అటు ఈ విషయంపై స్పందించిన మరో సీజేపీ సభ్యుడు అశుతోష్ రంకా ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అని చెప్పలేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుని కుటుంబ సభ్యులతో ఉండాలని అనుకుంటున్నట్లు వివరించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ దుమారం కొనసాగుతున్న వేళ అవకతవకలపై కఠిన చర్యల కోసం కేంద్రం చట్ట సవరణకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన చట్ట సవరణ బిల్లును సోమవారం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్దమైంది. పబ్లిక్ ఎగ్జామ్స్ అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026ను కేంద్రం సిద్దం చేసింది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను అవలంబిస్తే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు ప్రతిపాదించింది. జరిమానాను 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదన చేసింది. సర్వీస్ ప్రొవైడర్స్ కు విధించే జరిమానాను 1 కోటి నుంచి 5 కోట్లకు పెంచుతూ నిబంధన చేర్చింది. పరీక్షల నుంచి సర్వీస్ ప్రొవైడర్స్ ని నిషేధించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగిస్తూ ప్రతిపాదన చేసింది. నేరం రుజువైతే కంపెనీ డైరెక్టర్లు లేదా ఉన్నతాధికారులకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష, 5 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. వ్యవస్థీకృత పరీక్షా కుంభకోణాలకు సంబంధించి శిక్ష, జరిమానాల్లో కూడా కేంద్రం మార్పులు ప్రతిపాదించింది. కనీస శిక్షను 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు, కనీస జరిమానాను 1 కోటి నుంచి 10 కోట్లకు పెంచింది. పరీక్షల కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా టాస్క్ ఫోర్స్ మొత్తం దర్యాప్తును 2 నెలల్లోపు పూర్తి చేసేలా మార్పులు ప్రతిపాదించింది. రోజువారీ విచారణ జరపడానికి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు బిల్లులో పేర్కొంది. ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ ప్రక్రియను పూర్తి చేసేలా నిబంధన పెట్టింది. ప్రతిపాదిత సవరణ చట్టం అమల్లోకి రాకముందే పెండింగ్ లో ఉన్న కేసులను కూడా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పులపై దాఖలయ్యే అప్పీళ్లను హైకోర్టుకు చెందిన 2 న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ విచారించాలని ప్రతిపాదించింది. వీలైనంత వరకు 3 నెలల్లోపు అప్పీళ్లపై నిర్ణయం తీసుకునేలా నిబంధన పెట్టింది. చట్ట సవరణ బిల్లును సోమవారం పార్లమెంటు ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. తమిళనాడులోని ఓ ఎస్బీఐ బ్యాంకు మేనేజర్పై మాజీ సీఎం కరుణానిధి మనుమరాలు కయల్విలి చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అడియార్లోని ఎస్బీఐ ఎన్ఆర్ఐ బ్యాంకు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమార్తె అయిన కయల్విలికి అడియార్లో వాణిజ్య భవన సముదాయం ఉంది. అందులో ఎస్బీఐ ఎన్ఆర్ఐ బ్యాంకును నిర్వహిస్తోంది. భవనంలోని లిఫ్ట్ పనిచేయకపోవడంపై బ్యాంకు మేనేజర్ ఇటీవల ఆ భవన యాజమానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకుకు వెళ్లిన కయల్విలికి మేనేజర్కు మధ్య వాగ్వాదం తలెత్తగా ఆమె మేనేజర్ చెంప పగలగొట్టింది. ఎస్బీఐ అధికారి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కయల్విలిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి 6 ఏళ్ల పసిప్రాణం బలైంది. రహదారి పక్కన బోరింగ్ పనుల కోసం తవ్విన గుంతలో పడి అవ్యాన్ సూర్య అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వర్షం కురవడంతో ఆ గుంతలో 15 అడుగుల మేర నీరు చేరింది. అక్కడకు వెళ్లకుండా గ్రేటర్ నోయిడా అథారిటీ సిబ్బంది కనీసం బారికేడ్లు, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్న అవ్యాన్ ఆ గుంతలో పడ్డాడు. స్థానికులు తక్షణమే స్పందించి బాలుడిని నీటి నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. జనవరిలోనే ఒక కారు గుంతలో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. అయినప్పటికీ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైంది అంటూ స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ఠాణేలో కంటైనర్తో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి 10 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్కు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. చిటలసర్ మన్పాడ పోలీస్ స్టేషన్లోని పరిధిలోని గోడ్బందర్ రోడ్డు పక్కన ఈ ప్రమాదం జరిగింది. నవాషెబా నుంచి సుమారు 25 టన్నుల స్క్రాప్తో ఈ ట్రక్కు గుజరాత్కు వెళ్తుంది. మార్గ మధ్యలో డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో మెట్రో వంతెన పనుల కోసం తవ్విన గుంతలోకి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ క్యాబిన్లోనే చిక్కుకుపోయాడు. ప్రమాద సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ట్రక్కులో చిక్కుకున్న డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. గుంతలో పడిన ట్రక్కును క్రేన్ల సహాయంతో బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఒక కుటుంబం దారుణ హత్యకు గురైంది. గ్రాండ్ హేవెన్ టౌన్షిప్లోని అగ్ని ప్రమాదం సంభవించిన ఒక ఇంట్లో 8 మంది కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. అయితే అందులో పలువురు శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉండడంతో వీటిని హత్యలుగా పోలీసులు తేల్చారు. ఈ హత్యలతో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని, కుటుంబంలోని ఒకరు మిగిలిన వారిని హత్య చేసి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు. మృతుల్లో 5 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు, 6గురితో పాటు భార్యాభర్తలు ఉన్నారు. అనుమానాస్పద మరణాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో స్థానిక ఆసుపత్రిలో చేరారు. హనుమకొండలోని నివాసంలో ఉదయం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం హనుమకొండ నుంచి హైదరాబాద్ తరలిస్తామని తెలిపారు. హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి కేటీఆర్, హరీష్ రావు చేరుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ శ్రీ మమతారెడ్డి, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ రోహిణి అండి. సుధాకర్ రెడ్డి గారు కార్డియాక్ అరెస్ట్ తో హాస్పిటల్కి వచ్చారు. 10 సైకిల్స్ ఆఫ్ సిపిఆర్ చేశాక ఆల్మోస్ట్ 1 అవర్ ఆఫ్ సిపిఆర్ తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేశాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ వస్తే పల్మనరీ ఎంబాలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ అని చెప్పి, దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది, ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదాకి ఎందుకంటే యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేర్ దే వాంట్, ఈ హాస్పిటల్కి షిఫ్ట్ హైయర్. ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా ఫర్దర్ సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు వెళ్తామంటే పంపిస్తాం. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. పొద్దున ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తోనే వారు జరిగిపోయిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు జరిగిపోయినారని ఒక వార్త వచ్చింది. అది తప్పుడు వార్త. దయచేసి మీరు దాన్ని ఖండించండి. వారికి కార్డియాక్ అరెస్ట్తో వచ్చినారు. 9 సైకిల్స్ చేసిన తర్వాత రివైవ్ అయినారు. ల్యాబ్ తీసుకెళ్లి వారికి ప్రైమరీ యాంజియో చేసినారు. చేస్తే కార్డియాక్ ప్రాబ్లం కాదని తేలింది. తర్వాత సిటీ చేసినప్పుడు సిటీ లోపల పల్మనరీ ఎంబాలిజం అని ఉంటుంది, దాంతో ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వారికి కార్డియాక్ ప్రాబ్లం లేదు, వైట్ స్టేబుల్గా ఉన్నాయి. దాన్ని ఆ పల్మనరీ ఎంబాలిజం థ్రాంబెక్టమీ అంటే ఆ రక్తము గడ్డను కరిగించడానికి 2 మెథడ్స్ ఉంటాయి, మెకానికల్ ఒకటి, థ్రాంబలైసిస్ అని. ఇప్పుడు దాన్ని థ్రాంబలైసిస్ చేద్దాం అనుకుంటున్నారు. కొంచెం స్టేబుల్ అయిన తర్వాత వారి బంధువుల ఇష్టానుసారము హైర్ సెంటర్ తీసుకెళ్తామంటే పంపిస్తాము. రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు గాంధీ భవన్ నుంచి ప్రజాభవన్ కు చేరాయి. శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమైన ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దళిత ప్రజాప్రతినిధులకు నిధులు, పదవులు, పరిపాలనలో మరింత ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం మరో కీలక పరిణామంగా మారింది. ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివేదిక ఇచ్చే సమయంలో ఈ సరికొత్త వివాదం తెరపైకి రావడంతో నివేదిక ఇవ్వడం తాత్కాలికంగా ఆగింది. తుంగతుర్తిలో 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పరిశీలకుడిగా నియమించింది. ఆయన ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులను దాదాపు అందరినీ పిలిపించి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఇదే సమయంలో అక్కడ గతంలో ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి సోదరుల అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తాజాగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కంటే తానే ముందు కాంగ్రెస్లోకి వచ్చానని, మునుగోడులో తనకు బలమైన క్యాడర్ ఉందని మందుల సామేలు స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు తన అనుచరులు కూడా పనిచేశారని, ఇప్పుడు అదే క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్లో టికెట్ ఇచ్చేది అధిష్టానమే తప్ప వ్యక్తులు కాదని సామేలు స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇచ్చేది ఏఐసీసీఏనని, రాజగోపాల్ రెడ్డి కాదని తేల్చి చెప్పారు. తన నియోజకవర్గానికి వచ్చినా తనతో మాట్లాడకపోవడం రాజకీయ మర్యాద కాదని,
రోడ్ల పరిశీలనకు వచ్చి ఒక్క మాట కూడా చెప్పకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు తన విజయానికి రెడ్డి సామాజిక వర్గం ఓటు వేసిందని, రాజగోపాల్ రెడ్డికి మాదిగలు ఓటు వేశారని పేర్కొన్న సామెలు కేవలం రెడ్లు దళితులతోనే రాజకీయాలు సాగవన్న మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇవి కాంగ్రెస్ పార్టీలో సామాజిక సమీకరణాలపై కొత్త చర్చకు దారితీశాయి. మరోవైపు శనివారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇక్కడ చర్చించారు. సమావేశం తర్వాత స్పందించిన దళిత ప్రజాప్రతినిధులు సమస్య ఒక్క మందుల సామేలు నియోజకవర్గానికే పరిమితం కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తరతరాలుగా దళితులు వివక్షకు గురవుతున్నారని, ఇకపై మౌనంగా ఉండే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎంకు అన్ని అంశాలను వివరించామని, ఎస్సీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరినట్లు కవ్వంపల్లి తెలిపారు. అదేవిధంగా ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ మల్లు రవి వెల్లడించారు. త్వరలోనే పరిష్కార చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు వివరించారు. లీడ్ క్యాప్, అసెంబ్లీ కమిటీ చైర్మన్ వంటి కీలక పదవుల్లో దళితులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశామని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల సమర్థ వినియోగం, అదనంగా 1000 ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు లేని దళిత కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరినట్లు మల్లు రవి చెప్పారు. అయితే తుంగతుర్తి నియోజకవర్గ వివాదం టీ కప్లో తుఫాన్ లాంటిదేనని ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదంతా టీ కప్లో తుఫాన్ లాంటిది. నేను దేనికి నోటీస్ ఇవ్వాలా, దేనికి ఇవ్వకూడదు అనే దానికి కూడా డిస్కషన్ ఉంది. అందుకని సమస్య పరిష్కారం కాకుండా ఉన్నప్పుడు ఇచ్చి దానికి యాక్షన్ పాయింట్ తీసుకున్నాం. పరిష్కారం మేము అన్ని ఆలోచన చేసి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. పిసిసి ప్రెసిడెంట్ గారు డిసిప్లినరీ కమిటీకి పంపించే ముందు ఆయన స్థాయిలో ఒక వ్యక్తిని పంపించి మాట్లాడించి అక్కడ జరిగిన దాన్ని నాకు పంపిస్తానని పిసిసి ప్రెసిడెంట్ గారే నాకు చెప్పారు. ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పార్టీ. దేనికి ఎప్పుడు ఏం చేయాలో దానికి అప్పుడు చేస్తూనే ఉంటాం. నేను అందుకే చెప్పాను, ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఒకవైపు మందుల సామీలు వ్యాఖ్యలు కాంగ్రెస్లోని అంతర్గత అసంతృప్తిని బయటపెడుతుండగా, మరోవైపు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంలో తమకు మరింత ప్రాధాన్యం కావాలని డిమాండ్ చేయడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. తుంగతుర్తి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుని నివేదిక సిద్ధం చేసిన జగ్గారెడ్డి తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నపై ఎల్నినో దండయాత్ర చేస్తోంది. 2 నెలలుగా సరైన వర్షాలు లేక కర్షకులు కష్టాల్లో కూరుకుపోయారు. జలాశయాల్లో నీళ్లు అడుగుంటాయి. భూగర్భ జలాలు క్రమంగా పాతాళానికి పడిపోతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్నినో విష పంజాపై ప్రత్యేక కథనం. ఈ రైతులకు ఏం లాభం ఉంది సార్? పంట వర్షం పడలేదు, ఇత్తులు లేవలేవు. ఇప్పుడు ఇంట్లో ఏం దిగుబడి లేదు సార్. మాకు కూలి చేసుకుందామంటే లేదు. ఓరి అది బీపీటీ ఏమంటున్నారు సార్, రోగం వస్తుంది దానికి. ఆ ఏరియా ఏమో బుక్ చేయాలంట సార్. అన్ని రైతులకు తక్లీఫ్ ఉన్నది సార్. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో సగటు రైతు దుస్థితి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, జలాశయాలు అడుగంటాయి. కాలువల్లో నీళ్లు లేక ఎడారిని తలపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని 26 మండలాల్లో 5,40,000 ఎకరాలు సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వరి సాగు భారీగా తగ్గించమని రైతులకు సూచించారు. ఆరుతడి పంట ఎక్కువగా వేసుకోమని సూచించారు. మెదక్ జిల్లాలో గత సీజన్లో 3,15,000 ఎకరాల్లో వరి వేయగా ఈసారి 40% మేర తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా మిశ్రమ పంటలకు కేంద్రంగా ఉంటుంది. అత్యధికంగా పత్తి సాగు జరుగుతుంది. చెరకు కూడా ఎక్కువగానే పండిస్తారు. 2 నెలలుగా సరైన వర్షాలు లేక పత్తి పంటలో ఎదుగుదల లేకుండా పోయింది. బోర్ల నుంచి వచ్చే నీళ్లు తగ్గిపోయి వరి నార్లు పోసిన వాళ్లు, నాట్లు వేసిన రైతులు కష్టాల్లో చిక్కుకుపోయారు. పంటను కాపాడుకోవటానికి పలుచోట్ల ట్యాంకర్లతో నీళ్లందిస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. పంటల పరిస్థితి ఏమంతా బాగోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం లేక మొలకమ్మలు లేదు, మాకు వర్షం లేక పత్తులు అట్లా బాధపడుతున్నాం మేము. ఏం చేయాలి, పత్తులు విత్తనములు లేదు, ఎట్లా అని పరిశాన్ ఉన్నాం. ఇక మేము 2 ఎకరాలు వేసిన సార్ పత్తి, 4 ఎకరాలు ఊరి ఉన్నది. ఆ ఊరి మొలక కూడా మొలలేదు, అవి కూడా మొలక కథం. సంచి విత్తనం తెచ్చినాం 10 కిలోలు, అవి కూడా కథమైనాయి మొలకలు మొలక. ఇక మేము కూడా లాస్ అయిపోతున్నాం. ఈ తేప దేవుని దయ వల్ల వాన పడితే మేము మంచిగా బతుకుతాం. ఇప్పుడు ఈయన తగిలి అప్పులు తెచ్చి పెడుతున్నాం అని దేవుని దయ వల్ల ఎట్లా చేస్తుందో ఏమో. ఇదే రాకు మందులు మసాలాలు పెరిగినాయి, లాగుడు ఎంత పెరిగినాయి, ఎట్లా చేస్తాం మేము సార్. ఈ టైంకు మోకల కాడ ఉండేది సార్, ఈ టైంకు టైం తప్పిపోయింది, దినాలు కూడా తప్పిపోయింది సార్. వర్షాలు లేక రైతులు అలలాడిపోతున్నారు. వర్షాలు 40 నుంచి 50 రోజులు అయితే వర్షాకాలం మొదలై నీరు లేక తక్కువ నీరుతో పంట పండించడానికి నీరు లేక తన ఉన్న 3.5 ఎకరాల్లో నీలగిరి మొక్కలను నాటడం జరిగింది. రోజుకు 3 రోజుల నుండి రోజుకు 3 ట్యాంకర్ల చొప్పున చెట్లకు నీళ్లు పోయడం జరుగుతుంది. రైతు కోస ఆరికోస పడుతున్నారు. ప్రధాన పంట ఇక జరాబాద్ ఏరియాలో ప్రధాన పంట వచ్చేసి చెరుకు అనమాట. లాస్ట్ టైం అనేది వర్షాలు బాగుండే పొలంలో కానీ బావిలో కానీ బోర్లో కానీ మంచిగా ఉండే వాటర్, అందరు చెరుకు వేసుకున్నాము. కానీ అదే ఉద్దేశంలో ఈసారి కూడా వర్షాలు మంచిగా పడతాయనే ఉద్దేశంతో అందరం కూడా చెరుకు దొక్కడం జరిగింది అనమాట. ఆ ఎల్నియో ప్రభావం ఉంటుందనే ఉద్దేశం రైతులకు తెలియకపోవడం, దానివల్ల అనేది చాలా మంది లాస్ అవుతారు. ఇప్పుడు బావిలో అనేది నీళ్ళు అయిపోవడం, బోర్లో నీళ్ళు అయిపోవడం జరుగుతుంది. సింగూరు, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. సాగునీటి కాలువలు కొన్ని చోట్ల చెట్లు, చేమలతో నిండిపోయాయి. వరి సాగు తగ్గించి ఆరుతడి సహా ఉద్యాన పంటలు వేసుకున్నట్లయితే రైతులు నష్టాల పాలు కాకుండా ఉంటారని అధికారులు చెబుతున్నారు. మన జిల్లాలో ఉన్న నల్లవాగ్ గాని సింగూరు గాని దాదాపు ఎండిపోవడం జరిగింది. దాంట్లో ఓన్లీ తాగునీటికి తప్ప నీళ్లు లేవు. తర్వాత దీని వలన మనకు భూమిలో ముఖ్యంగా ఏదైతే చెరువుల్లో నీళ్లు లేవు, తర్వాత బోరుబావుల్లో కూడా ఇప్పటి వరకు ఏదైతే 2 కానీ 1.5 కానీ ఇంచి నీళ్లు పోస్తున్నాయో ఉన్నా కూడా రేపు వర్షపాతం ఈ జూన్ మాసంలో లేదు కాబట్టి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు లాస్ట్ ఇయర్ వేసినట్లు కాకుండా వరిని దాదాపు అర్థం వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఆగస్టు మాసంలో మనము నాటేసేదే పద్ధతి ఉంటుంది కాబట్టి అప్పట్లో నారు కొద్దిగా ముదిరే అవకాశం ఉంది కాబట్టి పైన కొసలు తుంచేయాలి. రైతు సోదరులందరినీ కూడా మేము కోరేది ఏంటంటే వరి పొలాలు వేసే వాళ్ళందరూ కూడా కూరగాయలు సాగు చేసినట్లయితే తొందరగా మనకు అంటే ఒక నెల 15 రోజుల్లో 1.5 monthలో మనకు దిగుబడి వచ్చి ఆదాయం వస్తుంది. కాబట్టి ఉద్యాన శాఖ ద్వారా కావాల్సినటువంటి విత్తనాలు కానీ అవసరాలను కూడా మనం సబ్సిడీలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసినట్లయితే డిమాండ్ కూడా మనకు కూరగాయలకు ఎప్పటికీ ఉంటుంది. అదేవిధంగా ఆయిల్ పామ్ కూడా ఇప్పటి వరకు 4000 ఎకరాల్లో మనం మొక్కలు నాటడం జరిగింది. ఈ హనీ బీస్ని పెంచుకోవడానికి కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. వాటికి కూడా ఒక రైతుకి కావాల్సినటువంటి 50 బాక్సులు ఒక రైతుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సుమారు 1,50,000 వరకు సబ్సిడీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా రకరకాల స్కీమ్స్ మన ఉద్యాన శాఖ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనం నిరాశపడకుండా ఉద్యాన శాఖ పంటలైనటువంటి కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ తర్వాత ఆయిల్ పామ్ పెంచుకున్నట్లయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆరుతడి పంటలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ మోతాదులో రసాయనాలు వినియోగించాల్సిన అవసరం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలంటే పప్పు దినుసులు, చిరుధాన్యాలు ఉత్తమమైన మార్గమని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ తెలిపారు. కంది వేసుకోవచ్చు, అదే పెసళ్ళు, మినుము లాంటి వేసుకోవచ్చు, లేదంటే నూనె పంటలైనటువంటి పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు. తక్కువ డ్యూరేషన్లో అయిపోయే పంటలు చూసుకున్నట్లయితే బెండ ఉంది. బెండ మనం వేసిన తర్వాత 35 రోజులకు కాతనే స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో బతుకమ్మ, అదేవిధంగా దసరా పండుగలు ఉన్నాయి. బంతి వేయడానికి ఇది సరైన సమయం. ఎందుకంటే బంతి నారు కనుక 20వ తారీఖు లోపు వేసుకున్నట్టయితే, 20 నుంచి 25 లోపు వేసుకున్నట్టయితే నారు పోసుకుంటే బంతి నాటేసిన 60 రోజులకే పూలు వస్తుంది. ఈ పూలు అనేది మన బతుకమ్మ అదేవిధంగా దసరాకు అమ్ముకున్నట్టయితే రైతుకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్ బోర్లు పోయిన రైతులు వరి వేసి నష్టపోయే బదులు ఆల్టర్నేటివ్ పంటల మీద డిసిషన్ తీసుకొని వేసుకొని ఆ నష్టపోకుండా ఆదాయం రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎల్నినో పంజా నుంచి ఎలా బయటపడాలనే ఆందోళన, భవిష్యత్ ఏంటనే బెంగ ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల్ని వెంటాడుతున్నాయి. ఓవైపు వేడి వాతావరణం, మరోవైపు చిరుజల్లులు.
ఇలా జగిత్యాల జిల్లాలో భిన్నమైన పరిస్థితుల కారణంగా తీవ్ర జ్వరాలు ప్రబలుతున్నాయి. చిన్నారులతో పాటు వృద్ధులు అనారోగ్యాలు బారిన పడుతూ పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం పోరండ్లలో విషజ్వరంతో 2 చిన్నారులు మృతి చెందడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో జులై నెలలో జ్వర పీడితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 3,399 మంది జ్వర బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 965 మంది చేరినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. జగిత్యాల గ్రామీణ మండలం పొరండ్లలో అరుణ్ తేజ, హరిస్మిత అనే 6 ఏళ్ల పిల్లలు జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి మృతికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో పిల్లల వార్డులు నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ పెద్ద సంఖ్యలో జ్వర పీడితులతో బాధితులు అల్లాడిపోతున్నారు. అంతకుముందు బాగుండే నంజు జ్వరం తలకాయకి జ్వరం వచ్చింది, కొంచెం తక్కువ అయింది. నంజు బాగుండే, బాగా దగ్గుతుంది, ఇప్పుడు తక్కువ అయింది. కొంచెం మంచిగా లేదు, చూపించిన అని కురుపులైనవి, అంత ఎలర్జీ లెక్క జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఇప్పుడు దేవుని దగ్గర తక్కువ అయింది. హాస్పిటల్లో బాగా వస్తున్నాయి సార్, బాగా అంటే విపరీతం జ్వరాలు సార్. ఎందుకంటే వర్షానికి ఈ దోమలకు బాగా వస్తుంది. ఈ వర్షాలు సక వడక ఎప్పుడు ఒకసారి వస్తుంది కాబట్టి ఆ వర్షం వచ్చి తగ్గితే దోమ తయారై డెంగ్యూ వ్యాధి లెక్క బాగా జమైంది సార్. విషజ్వరాలకు కారణం దోమలేనని వైద్యాధికారులు తెలిపారు. దోమల బెడద నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పారిశుద్ధ్యం కారణంగా రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వర్షాకాలం మొదలైంది. సో ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకు ఈ మెయిన్గా వైరల్ ఫీవర్స్ ఒకటి, తర్వాత డెంగ్యూ ఒకటి, మలేరియా ఒకటి, ఇవి యూజువల్గా ఎందుకంటే వెక్టర్ బార్న్ డిజీజ్ అంటారు. దోమలు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో అవి కూడా వాటి నుంచి కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. మనం నీటిని బాయిల్ చేసుకుని కాచుకుని తాగటం, లేకపోతే ఫిల్టర్ చేసుకున్న వాటర్ అయితే తాగితేనే మనకు మంచిది. ఈ సీజన్లో పిల్లలకి జ్వరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ జ్వరాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్లో జ్వరాలు వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అలాగే పిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం ఇస్తూ, ప్రాబ్లమ్స్ కానీ ఫీవర్ కానీ సివియర్గా అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించేటట్టు ఉండాలి. మనకి ఇక్కడ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా వరకు ఏంటంటే కొద్దిగా జ్వరము, చలితో కూడిన జ్వరం, ఇట్లాంటి కేసులు, కొద్దిగా వాంతులు, విరోచనాలు అట్లాంటివి వస్తున్నాయి. వాటి కూడా మనకి రాగానే ఇమీడియట్గా మనకి కింద జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు, వాళ్ళు ఇమీడియట్గా చూసి వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయించడం, కొద్దిగా అవసరం ఉంటే వాళ్ళకి పరీక్షలు చేయించి వాళ్ళని అడ్మిట్ చేయడం జరుగుతుంది. డైలీ కూడా మార్నింగ్ టైంలో, మధ్యాహ్నం, నైట్ కూడా వాళ్ళకి రౌండ్స్ చేయడం, వాళ్ళ వైటల్స్ అవన్నీ చెక్ చేయడం, వాళ్ళకి అవసరమైన బ్లడ్ టెస్ట్ చేయించేసి వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ అంతేలాగా చూసుకుంటాం. ప్రభుత్వం జ్వరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పంటలకు ఏదైనా వ్యాధి సోకితే వ్యవసాయ అధికారుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా రైతుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్తోనే క్షణాల్లో సమస్యను గుర్తించే సరికొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. రాజస్థాన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోటాకు చెందిన డాక్టర్ రాజేంద్ర కచ్చబా అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్ రైతులకు పంట వ్యాధులను వేగంగా, ఖచ్చితంగా గుర్తించడంలో తోడ్పడుతుంది. మొక్కలకు ఫోన్ కెమెరాతో ఫోటో తీస్తే చాలు, ఆ పంట ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించి వ్యాధి వివరాలతో పాటు తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ యాప్ సూచిస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉండగా త్వరలో iOS వెర్షన్ కూడా విడుదల చేయాలని బృందం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ యాప్ అభివృద్ధి కోసం కోటా, బారన్, బాందీ, జలాబార్, భిల్వాల్రా తదితర ప్రాంతాల్లో 27కు పైగా వ్యవసాయ క్షేత్రాల నుంచి 1600కు పైగా క్యాబేజీ మొక్కల చిత్రాలను సేకరించి విశ్లేషించారు. ఆ డేటాను ఆధారంగా చేసుకుని AI మోడల్కు శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా మొక్క ఆకులు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా విశ్లేషించి ఇది రైతులకు తెలియజేస్తుంది. పరీక్షల్లో ఈ యాప్ సుమారు 95% ఖచ్చితత్వంతో ఫలితాలు ఇచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నెట్ లేకుండా పనిచేసే తేలికపాటి ఆఫ్లైన్ AI వ్యవస్థను ఇందులో వినియోగించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతులు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
స్థానికులకు అర్థమయ్యేలా తెలుగు, తమిళం, గుజరాతీ, మరాఠీ, ఒడియా వంటి పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలోని నాన్షా దీవులలో యంగ్షూ రీఫ్ సమీపంలో ఒక వియత్నాం నౌక మునిగిపోయింది. నౌకలో మొత్తం 62 మంది ప్రయాణికులు ఉండగా ఇప్పటి వరకు 44 మందిని సురక్షితంగా రక్షించినట్లు చైనాకు చెందిన సన్షా అధికారులు వెల్లడించారు. సముద్రంలో మునిగిపోయిన నౌక పేరు కోయ్ గుయున్ 18. దీని పొడవు 69.9 మీటర్లు, వెడల్పు 10.8 మీటర్లు. ఇప్పటి వరకు రక్షించిన వారందరూ వియత్నాం దేశస్థులేనని చైనా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో 6 చైనా నౌకలు, ఒక రెస్క్యూ హెలికాప్టర్, వియత్నాం నౌక సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇరాన్పై 13 రోజుల నిరంతర దాడుల తర్వాత అమెరికా బలగాలు విరామం తీసుకున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్పై బాంబుల వర్షం నిలిచిపోయింది. యుద్ధాన్ని నివారించేందుకు ట్రంప్ యంత్రాంగం దౌత్యపరమైన ప్రయత్నాలను మొదలుపెట్టిందని సమాచారం అందుతున్నా అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. ఘర్షణలో పేట్రియాట్ థాడ్ గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా భారీగా వాడటంతో వాటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయాయని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ సమయంలో ఇరాన్పై విస్తృత యుద్ధానికి దిగితే అమెరికన్ సైన్యానికి, గల్ఫ్ దేశాల్లోని మిత్ర దేశాలకు రక్షణ లేకుండా పోతోందని యుఎస్ ఆర్మీ చీఫ్ డాన్ కేన్తో పాటు ఉన్నతాధికారులు ట్రంప్ను అంతర్గతంగా హెచ్చరించారని పేర్కొంది. అలాగే ఆర్థిక, చమురు సంక్షోభాలు, శరణార్థులు వంటి సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గతంలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రకారం సంప్రదింపులు ప్రారంభించాలని మధ్యవర్తులైన పాకిస్తాన్ వంటి దేశాల్ని అమెరికా కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్రం నుంచి బంగారు బోనం సమర్పించేందుకు సర్వం సిద్దమైంది. హైదరాబాద్ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో కళాకారులు విజయవాడకు వెళ్లారు. బ్రాహ్మణ వీధిలోని అమ్మవారి జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, బేతాళ వేషాలతో భారీ ఊరేగింపు ప్రారంభమైంది. బ్రాహ్మణ వీధి నుంచి ఇంద్రకీలాద్రి వరకు వైభవంగా సాగిన ఈ ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. గత 16 ఏళ్లుగా ప్రతి ఆషాఢ మాసంలో బంగారు బోనంతో పాటు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు జాతర వాతావరణాన్ని తలపించాయి. ఊరేగింపులో పాల్గొన్న కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరుగుజ్జు సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కిషన్ రెడ్డి తరహాలోనే ఇతర నాయకులు కూడా మరుగుజ్జులకు సహాయ సహకారాలు అందించాలని ఆ సంఘం అధ్యక్షుడు బుగ్గ మల్లేశం విన్నవించారు.
జనగాం జిల్లా చినపెండ్యాల గ్రామ సర్పంచ్గా మరుగుజ్జు తిరుపతమ్మ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న దృష్ట్యా రాష్ట్రంలోని మరుగుజ్జులందరూ కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నపెండాలను మేము దత్తత తీసుకుంటాము అని చెప్పి ఈరోజు 10 లక్షలు క్యాష్ అమౌంట్ ఆ ఊరికి రిలీజ్ చేశారు. అలాగే ఇంకా చేస్తా అన్నారు. ఇప్పుడు మాత్రం వేరే నాయకులు కూడా కొద్దిగా మా మీద దృష్టి పెట్టి వాళ్ళు కూడా అందరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్లు యువతులతో పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో నమ్మించి లైంగిక దాడులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిలింనగర్ పరిధిలోని మామలకుంటకు చెందిన పవన్ అలియాస్ తరుణ్ కు ఓ బాలికతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె వద్ద నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు గతంలో జడ్చర్లకు చెందిన యువతిని ప్రేమించి మోసం చేసి ఆలయంలో వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్లో లభించిన ఆధారాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది మరో బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో అరెస్టై 2 నెలలు జైలు శిక్ష అనుభవించినట్లు తేలింది. నిందితుడి చేతిలో మరికొందరు యువతులు కూడా మోసపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిపై ఇప్పటికే 2 పోక్సో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఐనవిల్లిలోని నెక్కొండ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలోని విద్యార్థులు మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. మొత్తం 520 మంది విద్యార్థినులు చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. ఉపాధ్యాయులు గోరింటాకు తెప్పించి అందరి చేతులకు వారే పెట్టడం ఆనందంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. కాస్పియన్ సముద్రంలో ఇరాన్ వాణిజ్య నౌకపై అనూహ్యంగా ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడిలో నౌక దెబ్బతినగా ఒక నావికుడు మృతి చెందాడు. మరో నావికుడికి గాయాలయ్యాయి. అయితే కాస్పియన్ సీలోని రష్యన్ సైనిక సదుపాయాలు, సరఫరా గొలుసులను లక్ష్యంగా చేసుకునే తాము సుదూర దాడులు చేసినట్లు కీవ్ తెలిపింది. ఈ దాడిలో ఇరాన్తో సంబంధం గల సైనిక సరుకు రవాణా నౌకలు సహా ఓ యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం జాతీయ ప్రయోజనాలను, భద్రతను కాపాడుకోవడానికి టెహ్రాన్ వెనుకాడదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ సంఘర్షణలో ఇరాన్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదని గుర్తు చేసిన అరాక్చీ ఈ నేరపూరిత రెచ్చగొట్టే చర్యకు ఉక్రెయిన్ పాలకులను జవాబుదారీగా నిలబెట్టాలని ఐరాస, ఐరోపా దేశాలను కోరారు.
వయసు పైబడే కొద్దీ శరీరం సహకరించదని విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ బీహార్కి చెందిన 76 ఏళ్ల మల్లయోధుడిని చూస్తే ఆ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఈ వయస్సులోనూ ఆయన ప్రతిరోజు 40 నిమిషాలకు పైగా కఠిన వ్యాయామాలు చేస్తూ కుర్ర రెజ్లర్లకు సవాల్ విసురుతున్నారు. ఆయనకు మల్లయుద్ధం కేవలం క్రీడ కాదు, పూర్వీకుల నుంచి వచ్చిన అమూల్యమైన వారసత్వాన్ని విశ్వసిస్తారు. 50 కిలోల గదను అలవోకగా తిప్పుతూ కసరత్తులు చేస్తున్న ఈ పెద్దాయన పేరు పండిత్ హీరానాథ్ మెహర్వార్. ఈయన బీహార్లోని గయాకు చెందిన మల్లయోధుడు. 76 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజు 40 నిమిషాలకు పైగా అత్యంత కఠిన వ్యాయామం చేస్తారు. ఒంటి చేత్తో 50 కిలోల బరువైన గదను అలవోకగా తిప్పుతూ 100కు పైగా పుషప్స్, దండ్ బైటక్స్ చేస్తూ కుర్ర రెజ్లర్లకే సవాలు విసురుతున్నారు. గయాలో ప్రసిద్ధ విష్ణుపదదేవ్ ఘాట్ సమీపంలోని సంగత్ ఘాట్ అఖాడా కుస్తీకి కేంద్రంగా ఉంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ అఖాడాకు పండిట్ హీరా గురువుగా వ్యవహరిస్తున్నారు. పండిత్ హీరా దాదాపు 69 ఏళ్లుగా ఈ కుస్తీ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. హీరానాథ్ స్వయంగా రెజ్లర్గా రాణించడమే కాకుండా వందలాది మందికి శిక్షణ ఇచ్చారు. ఆయన సారథ్యంలో నడిచిన సంగత్ ఘాట్ అఖాడా దేశానికి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లను అందించింది. ఎన్నో పతకాలు గెలుచుకున్న అంతర్జాతీయ రెజ్లర్ సందీప్ కుమార్ పాఠక్, జాతీయ స్థాయి రెజ్లర్ రితీక్ సింగ్ వంటి ప్రతిభావంతులు హీరానాథ్ దగ్గరే టెక్నిక్స్ నేర్చుకున్నవారే. 76 ఏళ్ల హీరాను అంత కఠిన వ్యాయామాలు వద్దని వైద్యులు సూచించినప్పటికీ ఆయన ఏమాత్రం అలసట లేకుండా కసరత్తులు చేస్తున్నారు. నిత్యం తను చేసే వ్యాయామమే తనకు ఆరోగ్యకరమని హీరా చెబుతున్నారు. మల్ల యుద్ధం తన అలవాటు మాత్రమే కాదని, అది తనకు పూర్వీకులిచ్చిన అమూల్యమైన వారసత్వమని హీరా గర్వంగా చెబుతున్నారు. ఈ వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఒకప్పుడు గయాలో 40కి పైగా అఖాడాలు ఉండేవి. ప్రస్తుతం చాలా వరకు మూతపడ్డాయి. యువత జిమ్ల వైపు మొగ్గు చూపుతుండటం వల్ల సంప్రదాయ మట్టి కుస్తీ క్రమంగా కనుమరుగవుతోందని హీరా తెలిపారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ మట్టి కుస్తీని కాపాడుకునేందుకు, దేశానికి గొప్ప మల్లయోధుల్ని తయారు చేసేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.